ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని వైసీపీ టార్గెట్ చేసింది. వైఎస్ జగన్ కూడా దీనిపై స్పందించారు. తమ హయాంలో 100% క్వాలిటీ మద్యమే అమ్ముడుపోయేది అన్నారు జగన్. ఇప్పుడు ఏపీలో కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోందని జగన్ విమర్శించారు. దీనికోసమే ప్రభుత్వ దుకాణాలను మూసేశారు అన్నారు జగన్. చంద్రబాబు తనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేట్ దుకాణాలు అప్పగించారని చెప్పారు. వేలంపాట నిర్వహించి బెల్ట్ షాపులు తమ మనుషులకి అప్పగించారని జగన్ అంటున్నారు. అంతా కలిసి కల్తీ లిక్కర్పై వచ్చిన డబ్బులను పంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి 4-5 బాటిళ్లలో ఒక కల్తీ బాటిల్ ఉంటుందన్నారు జగన్. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు జగన్. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతా ఉన్నాయి. దోచుకో, పంచుకో, తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. మన పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు, లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టిలరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి. అవి కూడా 20 ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్. వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది రాష్ట్రానికి. అయితే కల్తీ మద్యాన్ని పట్టుకున్నది తమ ప్రభుత్వమే అని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. నిందితులుగా ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయించామంటున్నారు. 2 నిందితులను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్తున్నారు. వైసీపీ పాలనలో ఏం చేశారో మర్చిపోయి ఆరోపణలు చేయొద్దు అంటున్నారు లోకేష్. జే బ్రాండ్ మద్యంతో వేల మంది ప్రాణాలు తీశారు అని విమర్శించారు. అంతేకాదు కల్తీ మద్యానికి మూల విరాట్ జగనే అంటూ ప్రభుత్వ విప్ అనురాధ విమర్శించారు. ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే కల్తీ మద్యం సూత్రధారులు అంటున్నారు. ఇక కల్తీ మద్యంని పట్టుకున్నది తమ ప్రభుత్వమే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. కల్తీ మద్యం కేసు డొంక క్రమంగా కదులుతోంది. ఇప్పటికే 4 చోట్ల ఈ కల్తీ లిక్కర్ డెన్లను గుర్తించారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు కూటమి హయాంలో భారీ ఎత్తున కల్తీ మద్యం డంప్ బయటపడడం అంతే చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో టీడీపీని ఇరకాటంలో పెట్టాలని వైసీపీ డిసైడ్ అయింది. రాజకీయంగా తెలుగుదేశం ఇమేజ్ను వీలైనంత డ్యామేజ్ చేయాలని వైసీపీ నేతలంతా చూస్తున్నారు. దీంతో ఈ కల్తీ లిక్కర్ కేసు మున్ముందు ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో కల్తీ లిక్కర్ కేసు గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు తాడిపత్రి చంద్రశేఖర్, వైసీపీ ఎమ్మెల్యే, అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీ. మరికొద్దిసేపట్లో ఆయన మనతో జాయిన్ అవుతారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం రోహిత్ గారు, బాగున్నారా? బాగున్నాను చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, ఈ కల్తీ లిక్కర్ కేసుని వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలనే అనుకుంటుందా ఆంధ్రప్రదేశ్లో? టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ ఇదే. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడడానికి ప్రతి అంశం మీద సిద్ధంగానే ఉంది. ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యం సప్లై చేస్తూ, తయారు చేస్తూ అడ్డంగా దొరికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం నగరాన నషా వెక్కించడానికి నారావారి నకిలీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేయిస్తూ. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం ఈ పాయింట్ దగ్గర నేను ఆపి అడుగుతున్నాను. చంద్రశేఖర్ గారు, టీడీపీ అంటున్నది అదే. ఇప్పుడు మీరన్న మాట పైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అడ్డంగా దొరికింది. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి, తంబాలపల్లిలో పోటీ చేసిన వ్యక్తి, అతన్ని పట్టుకున్నది మేము, కానీ ప్రభుత్వం అడ్డంగా దొరికింది అని, పార్టీ అడ్డంగా దొరికింది అని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. పట్టుకున్నది మేము,
అతను వ్యక్తి స్థాయిలో నేరం చేస్తూ ఉన్నాడు, మేము అతను పట్టుకున్నా సస్పెండ్ చేస్తాం, కటకటాల వెనక్కి కూడా పంపిస్తున్నాం, విచారణ జరిపిస్తున్నామని టీడీపీ చెప్తుంది. కానీ మీరు పార్టీకి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ సిగ్గుపడాలి ఆ మాట మాట్లాడడానికి. సిగ్గుపడాలి ఆ మాట చెప్పడానికి. తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జే ఆ పని చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా. 40 సంవత్సరాల పార్టీ లేదా? ఒక నాయకుడు లేదండి, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, నేను చూశాను. వారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండి తర్వాత టికెట్ తీసుకొని పోటీ చేసి తెలుగుదేశం పార్టీలో ఓడిపోయాడంటున్నారు. అంటే మీ పార్టీకి 40 సంవత్సరాలు కలిగినటువంటి రాజకీయ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి టికెట్లు ఇచ్చామని చెప్పుకోవడానికి సిగ్గులేదా అంటున్నా. మీకంటూ ఒక నియోజకవర్గానికి ఒక వ్యక్తి దొరకలేదా? ఒక నాయకుడు లేడా? మీ పోటీ చేసినటువంటి నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారా? ఒకవేళ అదే నిజమైతే మీ యొక్క పార్టీ పరిస్థితి ఏంది, బతికేంటి? రెండవది, గెలిస్తే ఏమో గొప్ప, ఓడిపోతే తప్పు అన్నట్టుగా వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. మూడో అంశం ఏంటి అంటే, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్లో 2022లో కానీ 2023లో కానీ సింగిల్ కేస్ కల్తీ మద్యం తాగి కానీ కల్తీ మద్యం సరఫరా జరిగి కానీ అనారోగ్యానికి గురై కానీ ఒక్కరంటే ఒక్కరు చనిపోలేదు ఈ రాష్ట్రంలో అని ఆ రికార్డ్స్ చెబుతూ ఉంటే వీరేం చెప్పారండి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు 30,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పినటువంటి దుర్మార్గపైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేతలు ఈ ముగ్గురు కూడా ఈరోజు అడ్డంగా దొరికారు. ఒక తంబళ్లపల్లిలో కాదు, ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి డొంక కదులుతూ ఉంది. ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో దొడ్డిదారిన దొరికిపోయారు. కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఫ్యాక్టరీలు పెట్టకుండా ఏదో స్పిరిట్ని, ఇంత నాణ్యం లేనటువంటి లిక్కర్ని తీసుకొచ్చి లేబుల్స్ అతికిచ్చి వీళ్ళు పట్టుబడి 1.5 సంవత్సరం తర్వాత విచ్చలవిడిగా బార్లని, విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్ని, విచ్చలవిడిగా పర్మిట్ రూముల్ని నడిపిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఈ 15 నెలల నుంచి లిక్కర్ ఆదాయం పెరగకపోగా తరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కల్తీ మద్యం బారిన పడి అనేక మంది అస్వస్థతకి గురవుతూ ఉన్నారు. గుడివేములు అనేటటువంటి నా నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలంలో కల్తీ మద్యం దాగి గుండెపోటుతోటి మొన్నే రీసెంట్గా ఒక మరణం సంభవించింది. ఇవాళ లేనటువంటి లిక్కర్ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది ఆ యొక్క ప్రజల అటెన్షన్ని అటువైపుకి మరలించేసి అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వారి మీద బురద జల్లుతూ జైలులో పెడుతున్నారు తప్ప అంటే ఒక కేసు నిర్ధారణకు వచ్చిందండి. ఒకరంటే ఒకరు. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు చేసిన ఆరోపణ పైన వివరణ రెడ్డి గారికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఫైనల్ ఒక్క నిమిషం అండి. మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా కోర్టు చెప్పినటువంటి మాటలను ఒకసారి కానీ గుర్తు చేసుకుంటే ఏ రకమైనటువంటి ఆధారాలు మిథున్ రెడ్డి గారికి అగేన్స్ట్ గా దొరకలేదని స్పష్టం చేసింది కోర్టు. కల్తీ మద్యం గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, కల్తీ మద్యం కేసు టీడీపీకి మరకలాగా మారబోతోందా? గతంలో వైసీపీకి సంబంధించిన వ్యక్తి వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని కొంతమంది టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం అంటున్నారు. అండ్ జగన్ కూడా ఇందాక మాట్లాడారు, ప్రభుత్వానికి పార్టీకి కనుసన్నల్లోనే ఇది జరుగుతోంది, టీడీపీ నేతలకు తెలిసే అనే విధంగా జగన్ మాట్లాడారు. ఇప్పుడు ఒక ఆయన బొట్లో, నమస్కారం అండి చంద్రశేఖర్ గారికి, మీకు కూడా నమస్తే అండి. ఒక ఆయన బొట్లో కొండలు పెట్టుకుని వెళ్తూ బుట్ట రంగు కొండకి ఎందుకు ఉండలేదని చెప్పి అనుకుంటాను. ఆ రకంగా ఈ రోజున నమస్కారం, రాజా గారి మాటలు వినపడట్లేదండి కొంచెం. సార్ నా వాయిస్ వినపడుతుందండి? చంద్రశేఖర్ గారు వినపడుతుందండి? రోహిత్ గారు మీ వాయిస్ వినపడుతుంది, రాజా గారి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి. ఒకసారి మా టెక్నికల్ టీం దాన్ని సెట్ చేస్తుంది. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి. సార్, ఒక ఆయన ఒక బుట్టలో కొండలు పెట్టుకొని వెళ్తా బుట్ట రంగుకి కొండలకి ఎందుకు రాలేదని అనుకుంటాడంట.
ఆ రకంగా ఉంది. వైసీపీ పార్టీ వారు పెద్దలు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. మీ పార్టీ యొక్క ఆలోచనకి మా పార్టీ యొక్క ఆలోచనకి సరళకి చాలా తేడా ఉందండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. మేము కాదు 40 ఏళ్ళ మరి నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ నేను అదే గత ప్రభుత్వ చెప్పబోతున్నాను. హయాంలో మరణాలు ఏమీ సంభవించలేదు అని క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి అని చంద్రశేఖర్ చెప్తున్నారు వైసీపీ నేత. నేను సార్ నాకు సమయం అండి, నేను కొద్దిగా మెల్లిగా మాట్లాడతాను, ఏమనుకోవద్దు. నేను అందుకనే ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, అందుకనే బుట్టకి కొండకి పోల్చాను. ఎందుకంటే గురిగింజ సామెతలాగా దాని కింద నలుపు తెలియకుండా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. గత 5 ఏళ్లలో ఎక్కడా మరణాలు లేవు, నేషనల్ క్రైమ్ అంటే మద్యం ఎక్కడ కల్తీ మద్యం లేదు అని, దాని అర్థం మరణాలు మీన్స్ కల్తీ మద్యం లేదు అని. అసలు మద్యం మొత్తం కూడా కల్తీ అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ప్రజలందరూ గమనించారు ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఏ బ్రాండ్ని ఏ రకంగా దుర్వినియోగపరిచారు, ఏ రకమైన కల్తీ మద్యంతో జంగారెడ్డి గూడులో. ఓకే, అది కాదు గతంలో ఏం జరిగిందో వదిలేయండి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, గతంలో ఏం జరిగింది మీరు ఆల్రెడీ దాని మీద విచారణ జరుపుతున్నారు కాబట్టి ఈ కేసు, ఈ కల్తీ మద్యం కేసు ఇన్ని చోట్ల దొరుకుతుంది, ఇన్ని డంపులు బయటపడుతూ ఉన్నాయి, అందులో తెలుగుదేశం నేతలే ఉండడం, దీన్ని ఎలా చూస్తున్నారు? అది వైసీపీ ఎవరినైనా సార్ ఇవాళ ప్రభుత్వం ఎవరిదండి? వైసీపీ వారిది కాదు. ఈ రోజున ప్రభుత్వం కూటమి నాయకత్వానికి ప్రభుత్వం. కూటమి నాయకత్వంలో బయలుపడినటువంటి అంశాలు మేము ఎక్కడ కూడా బహిరంగం చేయకుండా ఏదో దాచిపెట్టి ముసుకేసి లేకపోతే దాన్ని ఏదో మాయ చేయాలని ప్రయత్నం ఎక్కడ చేయట్లా. ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ ఉన్నాం, ఎవరైతే దోషులుగా ఉన్నారో చట్ట ప్రకారంగా వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎవరైతే పార్టీగా ఎవరైనా దాన్ని గుర్తించబడితే ఆ పార్టీలోంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం. మీరు గతంలో ఎవరినైనా ఆ రకంగా సస్పెండ్ చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. స్వయంగా మల్లాది విష్ణు గారి దీంట్లో 6 చనిపోతే కల్తీ మద్యం సందర్భంగా కనీసం రిపోర్ట్ లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలా. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏమిటంటే ఎవరైతే పార్టీ మనుషులుగా గుర్తించబడ్డారో ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాం. అంతేకాకుండా వాళ్ళు పట్టుకుంది ఎవరండి? కూటమి నాయకత్వం. ఎవరైతే పాలనలో ఉన్నారో వాళ్ళు యంత్రాంగం ఈ రోజున పట్టుకుంది. ఈ రకమైనటువంటి దురాగతాలు జరగకూడదని చెప్తా ఉన్నాం. కానీ జగన్ ఏమంటున్నారు, ఒక్కసారి కాదు అమలాపురంలో పట్టుకున్నారు, పాలకుల్లో పట్టుకున్నారు. చెప్తున్నాను సార్, నేను ఇప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వీళ్ళు సృష్టించినటువంటి అరాచకం, అలజడి, విధ్వంసం, ఈ యొక్క వాసనలు ఇంకా మాకు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కల్తీ మద్యం తయారీ డెన్లన్నిటికీ కారణం వైసీపీ ప్రభుత్వం అని అంటారా? నేను వేరేగా చెప్పట్లా, మీకు అందుకే చెప్పాను మట్టి కొండ అని చెప్పింది అందుకే. నేను వేరేగా చెప్పటం కాదు. వీళ్ళేదో సంఘ సంస్కర్తల్లాగా, వీళ్ళేదో ఏమి న్యాయపరమైనటువంటి పాలన చేసి వీళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి పక్కనున్న రాష్ట్రం నుంచి మద్యం ఈ రోజున ఇక్కడికి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం దొరికింది టీడీపీ నేతలు కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా మీరు వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారా? అసలు ఇక్కడ డ్యామేజ్ కంట్రోల్ కాదండి, సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది ఈ కూటమి నాయకత్వం. సిస్టమైజ్ చేస్తూ ఉంది. ఈ రోజున పాలన్ని గాడి తప్పిన పాలన్ని గాడిలో పెట్టడానికి ఎన్ని రకాలుగా కష్టం పడతా ఉన్నాం అనేది ఈ రోజున ప్రజలకి గుర్తిస్తా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ప్రజల్ని రోజు రివ్యూలు అడుగుతా ఉన్నాం. మీరన్న పాయింట్ పైనే అడుగుతా ఉన్నాం. ఈ నష్టాన్ని ఏ రకంగా నివారించాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నాం. అనుక్షణం ఈ రోజున ఈ పాలన ద్వారా ప్రజలకు న్యాయం జరగాలని ఆలోచిస్తాం. వైసీపీ నేతలకు వివరణ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు మీరు ప్రభుత్వానికి పార్టీకి ఆపాదిస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం పార్టీ తలుచుకుంటే వాళ్ళకి సంబంధం ఉంటే ప్రభుత్వ పెద్దలకో పార్టీ పెద్దలకో తెలిసి జరిగితే ఇప్పుడు ఇది బయటపడుతుందా? సార్, గురువింద సామెతని రాజేంద్ర ప్రసాద్ గారు బాగా చెప్పారు. వారి గురించి వారే చెప్పుకోవటం నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి అంశం. దొంగలు బట్టబయలయ్యి దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా ఆ దొంగలు ఎలా బట్టబయలయ్యారు? ఈ జయచంద్రారెడ్డి సోషల్ మీడియా ఆ దొంగలు ఎలా బయటపడ్డారు?
టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే కదా. అదేనండి సార్, ఈరోజు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అని చెప్పడానికి అనేక ఉదాంతాలు మనం గమనిస్తూనే ఉన్నాం. దోపిడీయే ప్రధాన అస్త్రంగా, దోపిడీయే ప్రధాన లక్ష్యంగా వారి యొక్క పరిపాలన సాగుతున్నటువంటి విధానం. ఒక వ్యవసాయాన్ని తీసుకోండి, ఒక ఇసుకని తీసుకోండి, ఒక మట్టిని తీసుకోండి. వినండి సార్, వినండి. నేను ఒకటే నిమిషంలో చెప్తున్నాను సార్. ఏఎంఆర్ అనేటటువంటి వ్యవస్థకి ఒక ప్రకాశం జిల్లాకు సంబంధించిన గనులన్నింటినీ అప్పచెప్పారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు, అక్రమంగా జరుగుతున్నటువంటి బెల్ట్ షాపులు కూటమి ప్రభుత్వానికి కనపడట్లేదా? గుడ్డి ప్రభుత్వం ఇది? కళ్ళు లేనటువంటి ప్రభుత్వమా? బెల్ట్ షాపులు కనపడట్లేదా? కనపడట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 100% ఉన్నాయి. మీరు కానీ నాతో కానీ వస్తే, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి రోహిత్ గారు, నా నియోజకవర్గంలోని మెయిన్ రోడ్లో అండి, ఎర్రగొండపాలెంలోని మెయిన్ రోడ్లో ఒక హోటల్లో కల్తీ మద్యంతో పాటు విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నటువంటి బెల్ట్ షాప్ రోడ్డు పక్కనే ఉంది. మరి ఎమ్మెల్యేగా మీరేం చేస్తారు? అత్యంత దగ్గరగా పోలీస్ స్టేషన్ కి పక్కనే ఉంది. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని పోలీస్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థ లాగా పని చేయనిస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. పోలీస్ వ్యవస్థని వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ సైన్యంగా ఉపయోగించుకుంటూ దాడులు చేయడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు కట్టడానికి ఉపయోగిస్తుంది తప్ప ఉపయోగిస్తుందా? రోహిత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వినండి. కల్తీ మద్యం బయటికి ఎలా వచ్చింది? ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటికి ఎలా వచ్చింది? మీరే చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి సార్. గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి ఈ కల్తీ మద్యం వ్యాపారాన్ని బయటపెట్టింది మీడియా వారు. మీడియా వారి ప్రోత్సాహంతో ఇది బయటకు వచ్చిన తర్వాత తప్పించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ మేమే పట్టుకున్నామంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అదేమన్నా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ప్రభుత్వంలో అనేక వ్యవస్థలు పనిచేస్తుంటాయి. వాటి పనిని బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వాటిని ఆపుతుంటుంది. ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో బయటకు వచ్చిన తర్వాత కంట్రోల్ తప్పేసి ఇవాళ మేమే పట్టుకున్నామని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ప్రభుత్వం. ఒక్క నిమిషం. ఎక్సైజ్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? సో ఇది బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మొద్దు నిద్రని వీడి బయటకు వచ్చేసి ఇది మేమే పట్టుకున్నాం, మా ప్రభుత్వంలోనే పట్టుకున్నామని వారు క్రెడిట్ తీసుకునేటటువంటి పని చేస్తున్నారు. ఏకంగా నిస్సిగ్గుగా ఒక ఇన్ఛార్జ్ అండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నడిపిస్తున్నటువంటి వ్యవహారం అది. వాళ్ళ సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తుంది ఏంది అంటే అక్రమ ధనాన్ని ఈ రూపంలో ఫ్యాక్టరీల్లో కాకుండా కృత్రిమమైనటువంటి ఈ వ్యాపారాలను చేయించేసి ప్రజల దగ్గర డబ్బుల్ని జేబుల్లో నుంచి కొట్టివేసి ఇది తెలుగుదేశం కూటమి నాయకులు జేబులు నింపుకుంటున్నటువంటి వైనం. ఇది చాలా స్పష్టంగా ఆధారాలతో. రెండవది వారు మాట్లాడారు ఒక్క నిమిషం, ఇందాక మాట్లాడారు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ని పక్కన పెట్టారు. జూలై 27వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బి ప్రశాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆర్టీఐలో అప్లై చేశాడు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి వ్యవస్థలో ఆర్టీఐ ద్వారా ఒక దరఖాస్తు చేసుకున్నారు. ఏమని అంటే 2019 నుంచి 24 మధ్యలో ఏ రకమైనటువంటి కల్తీ మద్యం వలన అనారోగ్యానికి కానీ లేదా డెత్ కానీ జరిగినటువంటి రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ తరఫు నుంచి ఆగస్టు 12వ తారీఖునండి, మొన్న ఆగస్టు 12వ తారీఖున ఒక సమాచారం ఇచ్చింది. ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కల్తీ మద్యం వలన కానీ మరణాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వచ్చిన సందర్భం లేదు అని మీ ప్రభుత్వంలో వ్యవస్థలో ఒక భాగస్వామి అయినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కి సంబంధించి ఆగస్టులో సమాచారం ఇచ్చింది. ఇది మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ చాలా చురుగ్గా పనిచేసింది. ఎవరి చేతులన్నా 3 క్వార్టర్ బాటిల్కి మించి ఎక్కడన్నా కానీ దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఎమ్మెల్యేలు చెప్పినా కూడా వినకుండా స్వచ్ఛందంగా ఎక్సైజ్ శాఖ
పనిచేసింది? ఆ పరిస్థితి ఈ రోజు ఉందా? ఓకే. ఎక్సైజ్ శాఖ పని చేస్తుందా? ఓకే, చంద్రశేఖర్ లిక్కర్ తయారు చేస్తూ ఫ్యాక్టరీల్లో పట్టుబడ్డ తెలుగుదేశం నాయకుల్ని సస్పెండ్ చేయడమే గొప్పగా అనుకుంటుంటే, ఇది పట్టుబడ్డటువంటి 2-3 కంపెనీల మీద ఈ చర్యలు టీడీపీ నేతలు తీసుకుంటే ఏమన్నారంటే మీరు అప్పుడు పట్టుకోలేదు అంటున్నారు. ఏంటి? ఈ రాష్ట్రంలో ఏమన్నారంటే మీరు అప్పుడు పట్టుకోలేదు అంటున్నారు. ఇందాక రాజేంద్ర టీడీపీ నేతలు పట్టుకున్నాడా? ఎక్సైజ్ శాఖ పట్టుకుందా? ఎక్సైజ్ శాఖ పట్టుకుందా? టీడీపీ నేతలు పట్టుకున్నారా? ఇది వింత వాదన, వితండు వాదన. రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దలు, విఘ్నత కలిగినటువంటి వారు. ఈ రకంగా వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా గానీ జరిగేటటువంటి పని కాదు. ఓకే, రాజేంద్ర ఈ ప్రసాద్ రోజు గారు ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఒక్క పరిస్థితి, నిమిషం. ఏ సందులోకి వెళ్ళినా, ఏ గొంతులోకి వెళ్ళినా, ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళినా, ఏ అరిస్తే దేవాలయం దగ్గర పెద్దగా వెళ్ళినా పక్క మాట్లాడితే- సందులోనే సార్, నా బెల్ట్ వాయిస్ షాపులు. వినపడుతుందండి? ఓకే, చంద్రశేఖర్ గారు ఒక్క నా వాయిస్ నిమిషం. వినపడుతుందండి? వినబడుతుందండి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు పెద్దగా మాట్లాడితే అబద్ధం నిజం అయిపోదండి, నిజం అబద్ధం అయిపోద్ది. ఈ రోజు వారు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే, గత 2019 నుంచి 24 వరకు ఎలాంటి కేసులు నమోదు అవ్వలేదు. ప్రకాశం జిల్లాలో మద్యం రేట్లు ఎక్కువైపోయాయని శానిటైజర్ దాగి మృతి చెందినటువంటి అంశాలు ఉన్నాయా లేవా అని నేను అడుగుతా ఉన్నాను. అదే వాళ్ళ కర్మ కదా. శానిటైజర్ ఎందుకు ఒక్క తాగుతారు? నిమిషం మద్యం సార్. షాపులు అమ్మింది కాదు కదా. అదేంటి నేను అంటే అదే చెప్పబోతున్నా అండి, నేను అదే చెప్పబోతున్నా. మద్యం శానిటైజర్ తాగాడంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తే అప్పుడు ప్రభుత్వం? ఎవరైతే మీరు ఒక్కసారి సార్ మీరు కూడా వినాలి. శానిటైజర్స్ ని తయారు చేసి అక్కడ శానిటైజర్స్ ద్వారా ఏదైతే మద్యం గా విక్రయించడం ద్వారా దాన్ని తాగి చనిపోయారా లేదని నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యంగా. రెండోది, జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే అవి కల్తీ సారా జాగి చనిపోయారనేది వార్తలు నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల గురించి నేను మాట్లాడలేదు సార్. అక్కడ జరిగినటువంటి సంఘటనలు, వాస్తవాలని మనం పుణిగిపుచ్చుకొని మాట్లాడుకునేటప్పుడు నిజంగా అది జరిగిందా జరగలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అదే విధంగా మద్యాన్ని అసలు నిషేధం చేస్తా అన్నటువంటి గత ప్రభుత్వం ఏ ఒక్క రోజున మద్యపానాన్ని నిషేధం చేయకపోగా దొంగ సారాన్ని, కల్తీ సారాన్ని, కృత్రిమ సారాన్ని, సెకండ్స్ ని వీళ్ళే ఎక్సైజ్ ని ఈ రోజున ఎగ్గొట్టి ప్రభుత్వమే దొంగగా వ్యవహరించినటువంటి రీతి ఈ రోజున ఎంక్వైరీ జరుగుతా ఉంది. మనం దాని మీద మాట్లాడకూడదు, కానీ ఇన్ని సంఘటనలు పురస్కరించుకొని ఎంతో మంది ఈ రోజున జైలుకి వెళ్తా ఉన్నారు. ఒక పక్కన ఈ రోజున కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు. అంతకంటే మించి వీళ్ళు మేము ఏదో గొప్పగా చేసామంటున్నారు. అది కాదు. ఓకే, అప్పటి లిక్కర్ పాలసీలో ఏం జరిగింది అన్న దానిపైన మీరు విచారణ జరుపుతున్నారు. ఓకే, దాన్ని దీంట్లో తీసుకొచ్చి కలపొద్దు. ఓకే, అప్పుడు లిక్కర్ పాలసీలో ఏం జరిగింది? కానీ ఇది కల్తీ మద్యం కదా. మీరు ఒకటి వినాలండి, నేను చెప్పేది మీరు వినాలి. వింటే నేను చెప్పే దాంట్లో పొరపాటు ఉంటే మీరు సర్దిద్దండి, మీరు దాన్ని అడ్డుపడద్దు. నేనేం చెప్తున్నానంటే, మద్యాన్ని ఆ రకంగా మీరు వరదలే పారించినటువంటి ఈ రాష్ట్రంలో ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహారం జరుగుతూ ఉంటే వ్యవస్థల్ని చక్కదిద్దే దీంట్లో కూటమి ప్రభుత్వం ఈ రోజున దాడులు చేసి పట్టుకుంటే యంత్రాంగానికి సంబంధం లేదని చెప్పే ఎమ్మెల్యే గారు నేను ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. ఏంటి ఇవాళ ప్రభుత్వం యొక్క యంత్రాంగం పోయి ఈ రోజున దాడులు చేసి అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని నిషేధించడానికి ప్రయత్నిస్తే ఇది ప్రభుత్వం యొక్క పని కాదు, పార్టీ యొక్క పని కాదు. ఏ పార్టీ ఉందండి ఈ రోజున ప్రభుత్వంలో? కూటమి నాయకత్వం ఉంది. ఇవాళ దేని గురించి అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ఈ రోజు నాయకులు ఈ రాష్ట్రంలో. వాళ్ళ యొక్క నాయకత్వంలో ఈ రోజున దాడులు నిర్వహించి ఈ అక్రమ మద్యాన్ని నిషేధించడానికి, నివారించడానికి వ్యాలిడ్ పాయింట్ చంద్రశేఖర్ గారు. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి కొట్టేసి చెవులు రావడానికి నీళ్లు పోస్తున్నాం అని చెప్పడానికి ప్రయత్నించే వీళ్ళు ఈ రోజున మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి బాగుపరచడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం. చంద్రశేఖర్ గారు దీనికి ఆన్సర్ చెప్పండి. జయచంద్రారెడ్డి టీడీపీలో ఉన్నాడు, దొరికాడు, అది కూటమి ప్రభుత్వానికి టీడీపీది బాధ్యత అంటారు. జయచంద్రారెడ్డి టీడీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉండగా పట్టుకున్నారు, అది ప్రభుత్వానికి సంబంధం లేదు, అది ప్రభుత్వం చిత్తశుద్ధి కాదు. దొరికాడు కాబట్టి టీడీపీకి, కానీ పట్టుకున్నది టీడీపీ హయాంలో, కానీ అది ప్రభుత్వానికి కాదు. ఇది ఎలాగా మిస్ మ్యాచ్ ఎలా?
ఎవరు ఇన్ఫార్మ్ చేశారని చెప్తారు? ఎవరు ఇన్ఫార్మ్ చేశారండి? పార్టీ ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? కాంగ్రెస్ పార్టీ ఇన్ఫార్మ్ చేసింది. ఒక్క నిమిషం, వారు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు. తప్పకుండా అండి, మీరు మాట్లాడినప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్సీఆర్బీ రిపోర్ట్ని నేను ప్రస్తావిస్తే దాని నుంచి దాటవేస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి నేను మాట్లాడితే దాన్ని దాటవేస్తారు. చూపించండి ఎన్టీఆర్ రిపోర్ట్ ని. ఎన్టీఆర్ రిపోర్ట్ మీరు ప్రవేశపెట్టండి. ప్రశాంత్ కుమార్ తప్పకుండా రిపోర్ట్ అడిగారు, నేను చూస్తాను. తప్పకుండా రోహిత్ గారికి పెడతాను. రోహిత్ గారు దయచేసి 2019 నుంచి 24 దాకా ఏ రకమైనటువంటి చావులు చావలేదు, కల్తీ మద్యం దాకా చావు లేదు అని చెప్పి మీరు చెప్పారని చెప్పి మీరు నిరూపించండి. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్దాం, ఏ ప్రదేశానికి ఆగండి. ఇక నేను చెప్తాను. రోహిత్ గారు చెప్పండి, కొంచెం సమయం ఇవ్వండి. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పూర్తిగా ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని సమర్థించుకునేటటువంటి ప్రయత్నంలో వారి యొక్క హుందాతనాన్ని తగ్గించుకుంటూ ఉన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ వారు చదవకపోవడం అనేది వారి యొక్క నేను ఏది వాస్తవం అదే విఘ్నతకే వదిలేస్తున్నా. నేను ప్రస్తుతానికి సంబంధం మ్యాటర్ అని ఇర్రెలెవెంట్, దీనిలో ఇర్రెలెవెంట్. ఎందుకంటే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసింది. నాకు సమయం ఇవ్వండి రోహిత్ గారు, మా సమయం కూడా దయచేసి వినండి. 30,000 మంది చనిపోయారు కల్తీ మద్యం వల్ల అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కల్తీ మద్యం దొరికితే చిన్న విషయం ఎలా అవుతుంది? తప్పకుండా అది కూడా తెలుగుదేశం నాయకుడా కాదా? అమ్ముతుంది తెలుగుదేశం నాయకుడా కాదా? ఆ ఫ్యాక్టరీ తెలుగుదేశం నాయకుడిదా కాదా? తెలుగుదేశం నాయకుడిది. ప్రభుత్వం చూపించాలి, మీరు చూపించాలి. ఒక్క వ్యక్తి చనిపోయి ఉంటే మీరు మాట్లాడాలి. ఇవాళ ఒక్క మనిషి పేరు చెప్పగలిగితే, ఒక్క చోట చెప్పగలిగితే, ఆ కుటుంబం యొక్క పరిస్థితి కానీ మీరు చెప్పగలిగితే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఐడి కార్డు మీరు చూపించగలిగితే, ఈ వ్యక్తి కల్తీ మద్యం తాగడం వల్ల చనిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని మీరు చెప్పగలిగితే అది ప్రజలు కూడా హర్షిస్తారు. అబద్ధాలు చెబుతూ నరం లేనటువంటి నాలుకని 4 రకాలుగా మెలికలు తిప్పుతూ కేవలం అబద్ధాలు చెప్తే అది తప్పు. ఈ రోజు నేను మీకు బయట పెడుతున్నాను, ఒకసారి వినండి. 2022లో దాదాపు 507 కేసులు నమోదైన. ఈ విషపూర్తి అని చెప్పి చెప్పారా లేదా? మీరు చెప్పేది శుద్ధ అబద్ధాలు. మీరు ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా అబద్ధాలు మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. నేను సాక్ష్యాలతో నిరూపిస్తున్నా. రోహిత్ గారు 2022లో 507 కేసులు దేశవ్యాప్తంగా మరణాలు నమోదయ్యాయి. వాటిలో మరణాలు 617 మరణాలు సంభవించాయి. బీహార్లో 134, కర్ణాటకలో 96, పంజాబ్లో 90, ఛత్తీస్గఢ్లో 60, జార్ఖండ్లో 55, ఉత్తరప్రదేశ్లో 50. అదే 2023కి వస్తే 456 కేసులు, 552 మంది చనిపోయారు. మొత్తానికి ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన అటు టీడీపీ నేతలు ఇటు వైసీపీ నేతలు ఎలా అయితే ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. వైసీపీ నేతలు ఇది ప్రభుత్వ అండదండలతో, పార్టీ అండదండలతో కల్తీ మద్యం జరుగుతోంది అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. లేదు, కల్తీ మద్యాన్ని మా పార్టీ అరికడుతోంది, అక్కడ కల్తీ మద్యాన్ని చేసింది గతంలో వైసీపీ నుంచి వచ్చి మా పార్టీలో చేరాడు కాబట్టి మా పార్టీ నేతగా భావించినా కూడా మేము అతను పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం, మేము అరికట్టామని టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. కానీ ఈ వార్ మాత్రం ఇలాగే కొనసాగుతుంది. ప్రభుత్వ పెద్దలతో పార్టీ పెద్దల కనుసన్నల్లో జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. మరి చూద్దాం ఈ కల్తీ మద్యం కేసు ఎటు తిరిగి ఎటువైపుకి వెళ్తుందో. ఇప్పటికీ ఇంకా చాలా డెన్లు బయటపడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని డెన్లు బయటపడతాయి. ఈ కల్తీ మద్యం వెనక ఇప్పటి వరకు జయచంద్రారెడ్డి లేదంటే జనార్దన్ రావు ఇలా కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా ఎవరైనా పెద్దలు వీటి వెనుకున్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. ఆ పెద్దలు పేర్లు బయటకు వస్తే వాళ్ళు ఎవరై ఉండి ఉంటారో చూద్దాం ఏం జరుగుతుందో.